Welcome to 24 Technologies. Our today's topic is AWS NAT Gateway. NAT Gateway అంటే సెక్యూర్ వేలో మీరు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడం. సెక్యూర్ వేలో మనం ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడం. ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసిన దానిలో బాస్టియన్ హోస్ట్ అండ్ ఇంటర్నెట్ పబ్లిక్ సబ్‌నెట్ ఏదైతే ఉందో దాంట్లో మనం గూగుల్ చేస్తే మనకు రిప్లై వచ్చేది. అండ్ అక్కడ నుండి నా ఇంకొక సర్వర్, యాప్ సర్వర్ అనుకుందాం దాన్ని. ఆ యాప్ సర్వర్‌కి అంటే సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి ఎంటర్ అయ్యి అక్కడ గూగుల్ చేస్తుంటే రావట్లేదు. అంటే నాకు ఇంటర్నెట్ రావట్లేదు. రైట్? దాన్ని నేను ఓవర్‌కమ్ చేయాలి. అంటే ఏ రకంగా ఉంటుంది? పాసిబిలిటీస్ ఏంటివి? అక్కడ మనం ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తాం? అనే దాని గురించి టుడేస్ సెషన్. అండ్ ఇక్కడ మనం చూస్తే నాకు 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ కనిపిస్తున్నాయి. వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డీబీ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు బయట వాళ్ళు ఎవరైనా అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వెబ్ సర్వర్స్‌కి మీరు లాగిన్ అవ్వడానికి. అంటే ఫస్ట్ యాక్సెస్. ఎందుకంటే దానికి పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఉంటుంది కాబట్టి. లైక్ వాళ్ళనే గాదు, మనం కూడా కనెక్ట్ కావాలి అంటే బాస్టియన్ హోస్ట్ త్రూ మనం ఏది యూజ్ చేస్తాం వెబ్ సర్వర్స్ అవి యూజ్ చేస్తాం. అది బయట వాళ్ళకైనా, మనకైనా కూడా ఏవైనా. అండ్ డిప్లాయ్‌మెంట్స్ ఎక్కడ జరుగుతాయి? మీ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లాయ్‌మెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అవి యాప్ సర్వర్‌లో మనము డిప్లాయ్‌మెంట్స్ చేస్తాం. మనం అప్లికేషన్ రిలేటెడ్‌గా ఏదన్నా ఉండేది మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? యాప్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ డీబీ సర్వర్? డీబీ సర్వర్స్‌లో ఆల్వేస్ డేటాబేస్ సర్వర్ అది. డేటాబేస్ సర్వర్స్ అంటే మీకు సంబంధించిన డేటా గాని, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, వాటెవర్ ఇమేజెస్, ఫైల్స్, స్క్రిప్ట్స్ ఏవైనా కూడా వాటెవర్ యూ కెన్ ప్లేస్ ఇన్ డీబీ సర్వర్. రైట్. అంటే మనకు వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డీబీ సర్వర్స్ ఇవి కామన్ సర్వర్స్. ప్రతి ఒక్క అప్లికేషన్‌లో ఇవి కంపల్సరీ ఉండేటివే. ఇవి సింపుల్. ఎవరిని అడిగినా కూడా మీరు చెప్పేస్తారు. ఎవరు అడిగినా ఇదే ప్రాసెస్సే ఫాలో అయితారు 90% కేసెస్‌లో. ఓకే. రైట్. అంటే వెబ్ సర్వర్ ఉంది. ఆ వెబ్ సర్వర్ నుండి నువ్వు యాప్ సర్వర్ అంటే నీ అప్లికేషన్ సర్వర్ ఏదైతే ఉందో, నీ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అయిన సర్వర్ దానికి కనెక్ట్ అయితాము. అక్కడ నుండి మనము డీబీ సర్వర్ అంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాకు కనెక్ట్ అయ్యి మనకు ఎండ్ యూజర్‌కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. వాడు ఇంటర్నెట్ అనేది ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోగలుగుతాడు. ఈ వెబ్ సర్వర్ ఏదైతే ఉందో ఈ యూజర్ ఇక్కడి వరకే యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్. ఇక్కడ ఫిగర్ చూసినామంటే దిస్ ఈజ్ మై ఏమనుకుందాం ఇది నీ రీజియన్. నీ రీజియన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో నీ రీజియన్ ఇది ఏజీ1. ఇది ఏజీ1లో ప్లేస్ చేసినాం. ఇది ఏజీ2, ఇది ఏజీ3లో ప్లేస్ చేసాము అని చెప్పేసి అనుకుందాం. ఏజీ1, 2, 3 ఇది ఏజీ1లో పబ్లిక్ సబ్‌నెట్. పబ్లిక్ సబ్‌నెట్. ఈ 2 ప్రైవేట్ సబ్‌నెట్. ప్రైవేట్ 1, ప్రైవేట్ 2. ఈ ప్రైవేట్ 2కి ఆల్వేస్‌లీ ప్రైవేట్ సబ్‌నెట్స్ కాబట్టి నేను ఐపీ అడ్రెస్‌లు పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది ఇవ్వను. ఎందుకంటే బయట వల్ల యాక్సెస్ ఆ డోర్ అనేది నేను క్లోజ్ చేస్తా. రైట్? డన్. అక్కడి వరకు ఓకే. అండ్ నా వెబ్ సర్వర్ నుండి ఫస్ట్ నా యూజర్ కనెక్ట్ అయినాడు. ఏది డీఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వర్స్. ఈ డొమైన్ నేమ్ సర్వర్స్ అంటే వైస్ వర్సా. నీకు ఐపీ అడ్రెస్ టు నేమ్, నేమ్ టు ఐపీ అడ్రెస్ ఆ రకంగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దానికి మనం రౌట్ 53ని కాన్ఫిగర్ చేయడమా వాటెవర్ అది మనకు క్లాస్ కాదు టుడే. బట్ ఏదన్నా www.raghubir.com అని చెప్పేసి ఒకటి ఉంది అనుకుందాము. అక్కడ నుండి మీరు కనెక్ట్ అవుతున్నారు. వెబ్ సర్వర్‌కి ఫస్ట్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత ఈ యాప్ సర్వర్స్‌లో సపోజ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సేవ్ చేసుకోవాలి. లైక్ లాగిన్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వాటెవర్. అథెంటికేషన్ పర్పస్. అవన్నీ ఫస్ట్ మీరు అవన్నీ ఎక్కడ సేవ్ అయితాయి? మీ డీబీలో సేవ్ అయితాయి. అంటే ఫస్ట్ వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత వెబ్ సర్వర్ నుండి యాప్ సర్వర్‌కు, యాప్ సర్వర్ నుండి డీబీ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి మీరు స్టోర్ చేసుకుంటున్నారు. వాటెవర్ యూ వాంట్ యూ కెన్ సీ ఫ్రమ్ యువర్ బ్రౌజర్ లేకపోతే అప్లికేషన్ ఎందుకంటే కనెక్ట్ అయినారు కాబట్టి. సమ్ టైమ్స్ బట్ ఇక్కడి వరకు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ ఉంది. బట్ మనం థియరిటికల్‌గా చూస్తే ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. బై డిఫాల్ట్ అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే బయట నుండి నేను ఫిల్టర్ చేస్తున్నాను కదా ట్రాఫిక్‌ను. అంటే థ్రెడ్స్ ఏమన్నా ఉండొచ్చు. అండ్ విచ్ టైప్ ఆఫ్ పోర్ట్ ఐ ఎనేబుల్డ్ లైక్ ఈస్ దట్ 80 ఆర్ ఈస్ దట్ 443 ఈ రకంగా. ఎస్ఎస్‌హెచ్చా ఏవి అని చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను. కనెక్ట్ కావడానికైతే ఎస్ఎస్‌హెచ్, హెచ్‌టిటిపిఎస్ సెక్యూర్ వేలో కనెక్ట్ కావడానికి హెచ్‌టిటిపిఎస్ ఎన్క్రిప్షన్ అయ్యి అండ్ హెచ్‌టిటిపి వచ్చేసి నార్మల్‌గా మీరు కనెక్ట్ కావడానికి. హెచ్‌టిటిపిఎస్ అంటే టీసీఎల్ అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌ని మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. రైట్. ఇప్పుడు మనకు అది కాదు సబ్జెక్ట్. బట్ ఈ యాప్ సర్వర్ ఏదైతే ఉందో ఈ యాప్ సర్వర్ ఏదైతే ఉందో, ఈ యాప్ సర్వర్ గాని, డీబీ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. ఈ యాప్ సర్వర్ అండ్ డీబీ సర్వర్స్ నాకు ఇంటర్నెట్ కావాలి. ఎందుకంటే నువ్వు డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు డిప్లాయ్‌మెంట్ చేస్తున్నావు యాప్ సర్వర్స్‌లో.
ప్యాచెస్ వేస్తున్నాం, ఏవో కాన్ఫిగరేషన్ న్యూ కాన్ఫిగరేషన్ చేసినాం, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని చెప్పేసి అవన్నీ ఎక్కడ చేస్తున్నాం? యాప్ సర్వర్‌లో నువ్వు చేస్తున్నావు. అంటే దీనికి ఏం కావాలి? 100% ఇంటర్నెట్ అనేది కావాలి. ఇంటర్నెట్ అనేది కావాలి. బట్ నీకు ఇంటర్నెట్ ఇక్కడ వస్తుందా? రావట్లేదు. బట్ ఇంటర్నెట్ కావాలి అంటే ఆ టైంలో వస్తాడు మన హీరో. హూ ఈస్ దట్ హీరో? నాట్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నాట్ గేట్‌వే. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ నుండి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చెయ్యలేరు. ఏది? ఈ రకంగా. ఈ రకంగా అంటే బయటికి ఇంటర్నెట్. బట్ ఇక్కడ ఏ పాసిబిలిటీ ఉంది అంటే నేనేం పెడతాను? ఒక నాట్ గేట్‌వే అనేది తీసుకుంటాను. ఒక నాట్ గేట్‌వే. ఇదేది? నేను నాట్ అని చెప్పేసి పెడతాను. ఎందులో తీసుకుందామా? ఓకే. డన్. ఓకే. డన్. ఇదేంది? నా హుహు. వాట్ ద హెక్? ఓకే. దిస్ ఈస్ మై నాట్. దిస్ ఈస్ మై నాట్. నాట్. నాట్ గేట్‌వే అని మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రైవేట్ సబ్‌నెట్ ఏదైతే ఉందో, మీ ప్రైవేట్ సబ్‌నెట్ క్రియేట్ చేసింటారు కదా! ఆ ప్రైవేట్ సబ్‌నెట్ తోటి అసోసియేట్ చేయాల్సి ఉంటుంది. అసోసియేట్. ఈ అసోసియేట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ థింగ్ ఏం చేయాల్సిందంటే మీరు రౌట్ టేబుల్. మీ రౌట్ టేబుల్‌లో నాట్‌కి సంబంధించిన ఒక రౌట్‌ను క్రియేట్ చేసుకొనుంటారు. చేసుకోకపోతే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ ఎంట్రీస్‌లో మీరేం చేయాలి? 0.0.0.0/0 నేను ఇది అలో ఆల్ అని చెప్పేసి పెడుతున్నా. మీరు కావాలంటే స్పెసిఫిక్‌గా మీకేమన్నా పర్టిక్యులర్‌గా ఈ అడ్రెస్, నా ఓన్ నెట్వర్క్ అవైనా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వి ఆర్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ దట్ ఈస్ వై 0.0.0.0/0 అది సెలెక్ట్ చేసుకొని మీరేం చేయాల్సి ఉంటుంది? నెక్స్ట్ నాట్ గేట్‌వే. నాట్ గేట్‌వే ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని అంటే అదేది రూల్. ఆ రూల్‌ను యాడ్ చేసుకొని తర్వాత సేవ్ అనేది చేసుకుంటాం. సేవ్ అనేది మనం చేసుకుంటాం. ఈ సేవ్ చేసుకున్నప్పుడు మనకేమవుతుంది అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అంటే యాప్ సర్వర్ అప్డేట్స్ గానీ లేదన్నా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆన్ దట్ టైమ్ ఇట్ విల్ అలో. ఏది? ఇంటర్నెట్ ట్రాఫిక్‌ని కూడా మీకు అలో చేస్తుంది. బట్ ఇన్ విచ్ వే? ఇన్ సెక్యూర్ వే. ఇన్ సెక్యూర్ వే. నార్మల్‌గా చేసుకోవడానికి మీకు అది పాసిబిలిటీ ఉండదు. బట్ సెక్యూర్ వేలో చేసుకోవాలనుకుంటే కంపల్సరీ నాట్ అనేవాడు రావాలి. బట్ ఈ నాట్‌కి ప్రీ రిక్విజైట్స్ ఏంటిది అంటే మీకొక 2 మీ సబ్‌నెట్స్ కంపల్సరీ మీ ఇన్‌స్టెన్స్ ఏవైతే ఉందో ఒకటి కంపల్సరీ పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉండాలి. అండ్ మీరు నాట్ యూజ్ చేసేటప్పుడు ఆ ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ సబ్‌నెట్. అండ్ దీనికి నేను పబ్లిక్ ఐపీ అనేది ఏదైతే ఉందో దాన్ని డిజేబుల్‌లో పెడతాను. ఇది ఫస్ట్ థింగ్. ఈ 2. ఓకే. ఈ 2 ఫస్ట్. అండ్ సెకండ్ వన్ నాట్‌ని క్రియేట్ చేయాలి. ఎక్కడ? వీపీసీలో నాట్. ఎక్కడ క్రియేట్ చేస్తాం? వీపీసీలో మీకు నాట్ గేట్‌వే అని చెప్పేసి ఉంటుంది. అది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన తర్వాత థర్డ్ వన్ ప్రైవేట్ సబ్‌నెట్‌కు అసోసియేట్ చేయాలి. ప్రైవేట్ సబ్‌నెట్‌కు ఏం చేయాల్సి ఉంటుంది? అసోసియేట్ చేయాలి. రైట్. తర్వాత ఫోర్త్ వన్ మీరేం చేయాల్సిందంటే దిస్ ఈస్ ఇంపార్టెంట్. రౌట్ టేబుల్. ఈ అసోసియేషన్ కూడా మీరు ఎక్కడ చేస్తారంటే రౌట్ టేబుల్‌లోనే ఫస్ట్ వన్ కాకుండా కింద చూస్తే సెకండ్ దాంట్లో మీకు కనిపిస్తుంది. సబ్‌నెట్స్ అసోసియేషన్ అని. అక్కడ మీరు ప్రైవేట్ సబ్‌నెట్ అంటే ఏ ఇన్‌స్టెన్స్ అయితే ప్రైవేట్ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి మీరు అసోసియేట్ చేయాలి. ఎక్కడ? రౌట్ టేబుల్‌లోనే. అండ్ రౌట్ టేబుల్‌లో ఇంకొకటి మీ ఎంట్రీ. ఏది? నాట్ ఎంట్రీ. నాట్ ఎంట్రీ చేసిన తర్వాత మీరేం చేయాల్సి ఉంటుంది? ఆ నాట్ ఎంట్రీలో రూల్ ఏం యాడ్ చేయాలి? 0.0.0.0/0 అండ్ ఇక్కడ నాట్ అని చెప్పేసి మీకు కింద ఏదైతే నాట్ మీరు క్రియేట్ చేసినది వచ్చిందో దాన్ని ఆ రూల్‌ను సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిందేంది? నెక్స్ట్ చేయాల్సింది మీ పబ్లిక్ ఇన్‌స్టెన్స్. మీ పబ్ ఇన్‌స్టెన్స్ వీఎం అని రాసేద్దాంలెండి. మీ పబ్లిక్ వీఎంకు కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నుండి మనం ఎక్కడికి? నా ప్రైవేట్ వీఎంకు కనెక్ట్ అవుతాను. దీంట్లో మీరు మెయిన్‌గా ఇవ్వాల్సింది ఏంది? కీ, విఐ ఎడిటర్ ఆ కీని సేవ్ చేయాలి. విఐ ఎడిటర్‌కు కీని సేవ్ చేయాలి. సెకండ్ ఏం చేయాల్సి ఉంటుంది? ఆ కీకి chmod పర్మిషన్స్ 400 అండ్
కీ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వండి అమ్మా. కాపీ పేస్ట్‌లే కొట్టండి. టైప్ చేయకండి. మిస్టేక్స్ ఉంటాయి. రైట్. ఆ తర్వాత మీరు సెకండ్ ఇన్‌స్టెన్స్‌కు ప్రైవేట్ ఇన్‌స్టెన్స్ దిస్ ఈస్ మై VM2 దీనికి కనెక్ట్ SSH-i అండ్ యువర్ కీ అండ్ EC2-user మీ EC2 ప్రైవేట్ EC2 ఏదైతే ఉందో దాని IP అడ్రస్ అవి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు గూగుల్ చేయండి. www.google.com www.google.com పింగ్ చేయండి అంటున్నా అంటే స్టార్టింగ్ పింగ్ స్పేస్ www.google.com. సేమ్ ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, పింగ్ www.google.com ఇది చేయండి. మీకు రిప్లై రావాలి టీటీఎల్ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ రిప్లై వస్తుంది. వితౌట్ నాట్ మీకు ఫస్ట్ రిప్లై రాదు, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ విత్ నాట్ అది కూడా చెక్ చేసుకోండి, మీకు రిప్లై అనేది వస్తుంది. దీనికి సంబంధించిన ల్యాబ్ నేను ఈవినింగ్ కల్లా ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టాను. ఈవినింగ్ 9కు వచ్చేస్తుంది. నో ఇష్యూస్, దానికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతవరకు మీకు టైం ఉండడం కోసం దీన్ని ఒక 2-3 టైమ్స్ చూసుకోండి. నాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్ సినారియోస్. మీరు చేసేటప్పుడు నాట్ కంపల్సరీ యూజ్ చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ నాట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. ఎలాస్టిక్ ఐపి అడ్రస్ క్రియేట్ అవుతుంది. అది కూడా ఎట్లా, వితౌట్ యువర్ ప్రజెన్స్. బట్ నీ దగ్గర ఏమైనా ఎలాస్టిక్ ఐపీస్ ఆల్రెడీ ఉన్నాయి అంటే మాన్యువల్ కూడా వాటిని అటాచ్ చేయొచ్చు, ఏ ఏజీలో ఉన్నాయి చూసుకొని. బట్ మాన్యువల్ గా మీరు క్రియేట్ చేశారు అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు నాట్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ నాట్ ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ నాట్ తో పాటు ఏది డిలీట్ అవుతుంది, మీ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ కూడా డిలీట్ అవుతాయి. బట్ వన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత డిలీట్ చేయడం మర్చిపోకండి మీరు క్రియేట్ చేసినటువంటి. వై? బికాస్ నాట్ ఈస్ చార్జబుల్. రైట్. అండ్ మనకు యాజ్ యూజువల్ గా చెప్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ 1st ఈ 2 డేట్స్ లో మీకు AWS మల్టీ క్లౌడ్స్, AWS అనే కాదు, క్లౌడ్లో మల్టీ క్లౌడ్స్ ఈ 2 కవర్ చేస్తాను. అండ్ దీంతో పాటు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ క్లౌడ్లో ఏ రకంగా యూజ్ చేస్తాము, దాని ప్యూర్ కాన్సెప్ట్స్ ఏవి బ్యాక్ ఎండ్లో, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. మన సబ్స్క్రైబర్స్కు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లిటిల్ బిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి, లైక్ అట్లీస్ట్ ఒక 20 వీడియోస్ చూడాలి, 30 వీడియోస్ చూడాలి, చూసిన తర్వాత ఒక కామెంట్ ప్లేస్ చేయాలి. కామెంట్ అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, కామెంట్ ప్లేస్ చేయాలి. అండ్ ఒక లైక్ మ్యాండేట్ ప్రతి ఒక్క వీడియో. అవి కొట్టినానంటే యూ విల్ గెట్ 10% to 30% డిస్కౌంట్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఏదైనా పర్టికులర్గా ఒక 5 members 10 members గ్రూప్ ఉన్నారు అంటే ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళకు కూడా దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ 100%. నాకు ఎవరన్నా రీచ్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అక్కడ పెట్టాను, నా వాట్సాప్ నెంబర్కు పింగ్ చేయండి. నో నీడ్ టు కాల్ డైరెక్ట్లీ, ప్లీజ్ జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్ ఇన్ వాట్సాప్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్కడన్నా కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా డెఫినెట్లీ ఐ విల్ రీచ్ యూ అవుట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్.